వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని వరించిన మరో పదవి. లోక్సభ ప్యానెల్ స్పీకర్గా ఎంపికైన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి. రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చిన ఫారెస్ట్ అధికారి అనితపై దాడి. ఉపేక్షించేది లేదన్న కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్. అటవీ శాఖ అధికారి అనితపై దాడిని ఖండించిన హోంమంత్రి. అటవీ అధికారులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చిన మహమూద్ అలీ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ఇక డీటెయిల్స్ చూస్తే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని మరో పదవి వరించింది. ఇప్పటికే లోక్సభ వైసీపీ పక్ష నేతగా నియమితులైన మిథున్ రెడ్డిని లోక్సభ ప్యానెల్ స్పీకర్గా నియమించారు. ఈ మేరకు స్పీకర్ ఓం బిర్లా ఉత్తర్వులు జారీ చేశారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ లేని సమయంలో లోక్సభకు ప్యానెల్ స్పీకర్లలో ఒకరు సభకు అధ్యక్షత వహిస్తారు. కాగా కడప జిల్లా రాజంపేట నియోజకవర్గానికి మిథున్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అటవీ శాఖ అధికారులపై నిన్న తెలంగాణలో జరిగిన దాడిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయింది. తెలంగాణలోని కాగజ్ నగర్లో నిన్న హరితహారం నిర్వహించేందుకు వెళ్లిన అటవీ శాఖ అధికారులపై టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప సోదరుడు కృష్ణారావు తన అనుచరులతో దాడి చేశారు. ఈ ఘటనలో అటవీ రేంజ్ అధికారి అనిత తీవ్రంగా గాయపడ్డారు. రాజ్యసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ ఈ ఘటన గురించి ప్రస్తావించారు. అటవీ శాఖ అధికారులపై దాడి ఘటనపై ఉపేక్షించేది లేదని, దీనిని చాలా తీవ్రమైన విషయంగా పరిగణిస్తున్నామని అన్నారు. ఇలాంటి ఘటనలపై నియంత్రించేందుకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా సిద్ధమన్నారు. అటవీ అధికారులకు పూర్తి రక్షణ కల్పిస్తామని తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాగజ్ నగర్ లో అటవీ శాఖ అధికారి అనితపై దాడి ఘటనను ఖండించారు. హరితహారం కింద మొక్కలు నాటేందుకు వెళ్లిన, అన్యాక్రాంతమైన అటవీ భూములను స్వాధీనం చేసుకునేందుకు వెళ్లిన అధికారులకు పూర్తి స్థాయిలో భద్రత కల్పిస్తామని హోంమంత్రి తెలిపారు. పోలీసులకు ముఖ్యమంత్రి పూర్తి సహకారం అందిస్తున్నారని అన్నారు. పోలీస్ హౌసింగ్ సొసైటీ త్వరితగతిన భవనాలను పూర్తి చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర పోలీస్ వ్యవస్థ దేశానికే తలమానికమన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రాష్ట్రంలో నేరాల శాతం తగ్గిందన్నారు. అంబర్పేటలోని మోటార్ ట్రాన్స్పోర్ట్ కార్యాలయం, సరూర్ నగర్ లో కొత్తగా నిర్మించిన ఎల్బీ నగర్ సిసిఎస్ ఎస్ఓటి కార్యాలయం, ఐటీ సెల్ ను మహమూద్ అలీ ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ జనహిత భవనంలో ప్రజావాణి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ యాదిరెడ్డి, డిఆర్డీఓ చంద్రమోహన్ రెడ్డి స్వీకరించారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన అటవీ శాఖ అధికారులు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అటవీ శాఖ అధికారులపైన దాడులు జరుగుతున్నాయని, సీఎం చంద్రశేఖరరావు వెంటనే స్పందించి వారిపైన పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి వారిని పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే హరితహారం కార్యక్రమంలో మేము పాల్గొనమని హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు అటవీ శాఖ అధికారులైన మగవారిపైన దాడి చేయడం జరిగిందని, నిన్న ఆడ అధికారి ఫారెస్ట్ అధికారిని కూడా చూడకుండా కొట్టడము చాలా దారుణమని అన్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులపైన దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వలిగొండ మండలంలో భువనగిరి ఎమ్మెల్యేగా ఉన్న శ్రీసాయి ఫంక్షన్ హాల్లో తెరాస పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఫైళ్ల శేఖర్ రెడ్డి, ఎంపీపీ శ్రీరాములు నాగరాజు, జెడ్పీటీసీ
మొగుళ్ల శ్రీనివాస్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, గ్రామాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జరిగింది. రాబోయే కాలంలో మన కార్యక్రమం మనం జడ్పీటీసీ చెప్పినట్టుగా గ్రామాలలో ప్రజలంతా కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే టీఆర్ఎస్ అంటే ఉన్నారు. మనలో చాలా కొంత వరకు మనం అది ఇబ్బందులు పడ్డాం. మరి రాబోయే కాలంలో ఇలాంటి ఇబ్బందులు లేకుండా పార్టీని అనుకోవాల్సిన బాధ్యత అందరికీ. కాబట్టి ఇద్దరు కూడా ప్రతి ఒక్కరు పార్టీ ప్రదర్శన కోసం మనమందరం కూడా బాగా కష్టపడాల్సి ఉంటుంది. మన సభ్యత ఈరోజు క్రియాశీల సభ్యతలో 100 రూపాయలు పద్ధతి కోసం, మరియు ఎస్సీ ఎస్టీకి అయితే 50 రూపాయలు ఉన్నది, సాధారణ 30 రూపాయలు ఉన్నది. మనం మినిమం ఎక్కువ చేసుకోవాలి. చాలా మనం అన్ని మండలితో పోల్చుకుంటే మన దగ్గర జనాభా ఎక్కువ వెలువడ మండలం. ఇదంతా ఫస్ట్ అయితే 10,000 వరకు మనం సభ్యతలు చేసుకోవాలనే సంకల్పంతో ఈరోజు మనం స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి గ్రామాల్లో కూడా అందరం నాతో పాటుగా మనం ఇప్పుడు ఎమ్మెల్సీ కన్యాప్రభాకర్ కూడా ఎవ్రీడే వాచ్ చేస్తున్నాడు. 100% ప్రతి గ్రామంలో కష్టపడి గ్రామం ఇంటికి తిరిగి లేకపోతే టెంట్ వేసుకొని 100% సభ్యతను అమలు చేసుకోవాలి. కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్, లేబర్ కార్యాలయం, ఎంఆర్ఓ కార్యాలయం, ఐటీఐ కళాశాల ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర కార్మిక, ఉపాధి శిక్షణ మరియు కర్మాగారాల శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉద్యోగుల పనితీరును మరింత మెరుగుపరుచుకోవాలని మంత్రి ఉద్యోగులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలూరు మండలం వైఎస్ఆర్సీపీ నాయకులు మరియు అధికారులు పాల్గొన్నారు. చేస్తారా? షుగర్ టెస్ట్ రన్నింగ్ స్టెప్స్ అయిపోయినాయి. ఆర్బిఎస్ బ్లడ్ షుగర్ టెస్ట్ అయిపోయినాయి. హాస్పిటల్ కొంచెం కూర్చోాలా ఏమా తల్లి ఏమొచ్చినావు? ఎప్పుడైనా ఆపరేషన్ చేయించుకున్నావు కంటిది? ఇప్పుడు ఏమనిపించింది? ఓహో, అద్దాలు ఉన్నాయా? వచ్చినారా? ఏ ఊరు తల్లి? నానాపురమా? ఓ అద్దాలు అన్నీ వచ్చినారా? ఓకే. కూకట్పల్లి జేఎన్టీయూలో బ్యాంక్ డే సందర్భంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రాంతీయ వాణిజ్య కార్యాలయం కూకట్పల్లి వారి ఆధ్వర్యంలో స్కూల్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ స్టడీస్లో విద్యార్థులు వారు చదువుతున్నటువంటి కోర్సులో అత్యంత ప్రతిభ కనబరిచినటువంటి విద్యార్థులకు ప్రోత్సాహక అవార్డులు ప్రదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి అవార్డులు ఇవ్వడం విద్యార్థులకు మంచి ప్రోత్సాహకరంగా ఉంటుంది. దీనివల్ల విద్యార్థుల ప్రతిభ ఇంకా వెలికితీసి వాళ్ళని మంచి ప్రతిభావంతులుగా తీర్చిదిద్దే అవకాశం ఉంటుందని జేఎన్టీయూ రెక్టర్ గోవర్ధన్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు పాల్గొన్నారు. And your readiness towards that makes you grow in the verticals of any career that you build, the career that you choose. And not only on the professional front, but also from the domestic and personal aspects, you should always have a balance. You have to strike a balance of all these activities. Then only you'll be able to
say yourself that you are a successful person. And in some of the cases, you excel extremely well in professional life, but could not balance the personal life. So that is where we see some casualties and some extremes even. But unless and until you balance these things, you will not be able to really feel that you are contented and you are satisfied in those lines. And now number of organizations are coming forward to recognize the talent, not only from this. You don't know who would come, at what time they would come and knock at your doors. And there are a number of other opportunities as well. See, there are a number of companies which are looking at the highly talented people who are committed and dedicated, and they don't even confine themselves or limit themselves to offer any kind of packages. We are happy to see on several occasions that very good packages are coming to our students, on par with IITs, on par with NITs also. So we have a track record of computer science being given 34 and 36 lakhs of packages per annum. So which is a very good sign. Even in some of the IITs also you don't find that. So that is the good recognition and achievement of the different academic units of our university. So I once again appreciate the efforts made by the entire team. It's not your effort alone. There is an effort from the teacher side and the entire, your parents, your friends, well-wishers. It is a team effort as well, right? So I'm sure all of you would continue the same spirit. Wonderful books have been given. So though you don't look at the price of those books, they are invaluable. If you go through them, you will understand what kind of gift that is given to you, which you cannot even, make any estimation of the cost of the worth of that book. The more you read, the more kind of insights that you would come across, and you'll be able to understand its spirit. Whatever the books, all of them are highly experienced authors, and they have consolidated their experiences and wonderful things possible, right? So that's how you can perhaps go through them, and you'll be able to really understand what is that you have achieved and what is that can be achieved further. Right. So with these few remarks, I once again congratulate all the toppers and also all the heads of the departments and the entire team for whatsoever you have been. And I also appreciate the efforts made by the SBI group to see that these awards are given to our students, and we really thank you for being here and sharing your awards with our university. And I wish that this trend would continue every year, and I'm really thrilled to see that all the staff, SBI staff, their faces are glowing like anything. They are really feeling very happy to come to the campus because they are into different lives. Now they feel that they are also like students. So that's a wonderful feeling which I could see from the faces of all the staff of SBI. I'm extremely happy. I once again thank all of them, and I thank the organizers for giving me this opportunity. Thank you very much. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం నందు మండల ఆఫీసులోని ఎంఆర్ఓ అధ్యక్షతన సోమవారం స్పందన మీటింగ్ నిర్వహించారు. ఈ మీటింగ్ కు ఆర్ఐలతో పాటు విఆర్ఓలు మరియు సిసిలు మరియు ఇతర అధికారులు హాజరైనారు. ఈ సమావేశంలో మండలంలో చేపట్టబోయే వివిధ అభివృద్ధి కార్యక్రమాల గురించి చర్చించారు. చేస్తాను, కంపల్సరీ చేస్తాను. కొంచెం వెయిట్ చేయమన్నాను. అన్న నోటీసు నిన్న శనివారం జారీ అయినా అన్న మీ మాట ఒకటి కాదన్ను.
నల్గొండ జిల్లా కేతపల్లి మండలంలో కొర్లపహాడ్ గ్రామం రేకులగడ్డ కాలనీలో రాత్రి ఆషాబి అనే వృద్ధురాలను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా గొడ్డలితో నరికి చంపారు. ఈ రోజు ఉదయం రోజు మాదిరిగానే తన కూతురు తల్లి అయిన ఆషాబిని పిలవగా ఎంత పిలిచినా ఉలుకు పలుకు లేకపోవడంతో తలుపు తీసి చూడగా రక్తపు మడుగులో పడి ఉంది. దీనిని గమనించిన కూతురు బోరున ఏడుస్తూ ఇరుగు పొరుగు వారిని పిలిచి పోలీసులకు సమాచారం ఇచ్చింది. దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని డాగ్ స్క్వాడ్ సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాల కోసం ఇంకా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామని సూర్యాపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, నకరేకల్ సీఐ క్యాస్రో తెలిపారు. ఆషాబి తన ఇంటి వద్ద ఉంటూ చిన్నపాటి బెల్ట్ షాప్ నడుపుకొని జీవనం సాగిస్తుందని బంధువులు తెలిపారు. ఆషాబికి 2 కుమారులు, 1 కుమార్తె ఉన్నారు. ఈ ఘటనకు కారకులైన వారిని వెంటనే పోలీసు అధికారులు పట్టుకొని వారిని కఠినంగా శిక్షించాలని, బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు. సూర్యాపేట జిల్లా చివిమల మండలం తిరుమలగిరి గ్రామంలో నివాసం ఉంటున్న బేడ బుడగ జంగాలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలని కోరుతూ ఆందోళన పోరాటాలలో పాల్గొంటున్న బేడ బుడగ జంగాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బాణాల వెంకన్నపై పోలీసులు పెట్టిన బైండోవర్ కేసులు వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మట్టి సైదులు డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక మల్లు వెంకట నరసింహారెడ్డి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తిరుమలగిరి గ్రామంలోని అర్హులైన బేడ బుడగ జంగాలకు డబుల్ బెడ్రూమ్ ఇవ్వకుండా కేవలం 24 మందికి మాత్రమే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేయడం తగదని ప్రశ్నించినందుకు బేడ బుడగ జంగాల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు బాణాల వెంకన్నపై పోలీసులు వేధింపులకు గురిచేస్తూ అక్రమ కేసులు పెట్టడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. తిరుమలగిరి గ్రామంలో అర్హులైన బేడ బుడగ జంగాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వకుండా అనర్హులైన టీఆర్ఎస్ కార్యకర్తలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చారని, ఈ విషయమై గత వారం రోజుల క్రితం జిల్లా కలెక్టర్కు, సూర్యాపేట ఆర్డీఓలకు అనర్హుల లిస్టు ఇచ్చినప్పటికీ నేటికి ఎంక్వైరీ చేయడం దురదృష్టకరమన్నారు. తిరుమలగిరి గ్రామంలో 16 బేడ బుడగ జంగాలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చేంత వరకు పోరాటం నిర్వహిస్తామని అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి బడంగపేట మున్సిపాలిటీ గుర్రంగూడ గ్రామంలో ఆరోగ్యమే మహాభాగ్యంలో భాగంగా హెల్త్ ఫిట్నెస్ సెంటర్ను ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మనము సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ పనైనా చేసుకోగలమని, అందరూ తమ ఆరోగ్యాలను నిర్లక్ష్యం చేయకుండా కాపాడుకోవాలని కోరారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది మరింత బలపడుతుందని, వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఏపీఎస్ఆర్డీఎఫ్ తెలిపింది. ప్రస్తుతం వాయువ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. సముద్రంలో ప్రతికూల వాతావరణం ఏర్పడిన కారణంగా మత్స్యకారులెవరూ వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. వేటకు వెళ్లిన వాళ్లు వెంటనే తీరానికి చేరుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. వాయుగుండం ఏర్పడితే సముద్ర తీర ప్రాంతాల్లో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు.
ప్రముఖ జ్యోతిర్లింగ శైవ క్షేత్రమైన శ్రీశైల మహాక్షేత్రంలో భక్తుల రద్దీ పెరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక రాష్ట్రం నుండి భక్తులు అధిక సంఖ్యలో శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామివార్లను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పురవీధులు, ఆలయ ప్రాంగణం, ఉచిత ప్రత్యేక క్యూలు భక్తులతో కళకళలాడుతూ కనిపించాయి. శివనామస్మరణతో మారుమోగిన శ్రీగిరులు స్వామివార్లకు భక్తులు అధిక సంఖ్యలో పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి సామూహిక అభిషేకాలు నిర్వహించుకున్నారు. ప్రత్యేక, ఉచిత దర్శనాల క్యూ లైన్లు అన్ని భక్తులతో కళకళలాడుతూ కనిపించాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని వరించిన మరో పదవి. లోక్సభ ప్యానెల్ స్పీకర్ గా ఎంపికైన రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి. రాజ్యసభలో ప్రస్తావనకు వచ్చిన ఫారెస్ట్ అధికారి అనితపై దాడి. ఉపేక్షించేది లేదన్న కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్. అటవీ శాఖ అధికారి అనితపై దాడిని ఖండించిన హోంమంత్రి. అటవీ అధికారులకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చిన మహమూద్ అలీ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనుంది. ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.